హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈ రోజు వీడియోలో బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. మనం చేయట్లేదనుకోండి. అమ్మ చేస్తుంటే ఎలా చేయాలో చూసాను అండ్ నేర్చుకున్నాను కూడా. బూడిద గుమ్మడికాయ ఆడవాళ్ళు కొట్టకూడదంట. మగవాళ్ళే కొట్టాలి. అది కూడా ఇంటి లోపల కొట్టకూడదు. ఇంటి బయట గుమ్మంలో గాని, లేదంటే బయట ఎక్కడైనా కొట్టుకోవచ్చు. ఆడవాళ్ళు ఈ గుమ్మడికాయ ఎందుకు కొట్టకూడదో మీకు తెలుసా? కరెక్ట్ రీజన్ తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ చూసారా మా పెద్దోడు తెగ కుస్తీలు పడుతున్నాడు గుమ్మడికాయతో. ఫస్ట్ మా డాడీ అయితే కొట్టేశారు. అది చూసి నేను కొడతా అని చెప్పి తెగ మారం చేస్తుంటే ఇచ్చానన్నమాట. మొత్తానికి ఇలా పగలగొట్టేశాడు. ఇది చిన్న బూడిద గుమ్మడికాయ. సుమారు 1 కేజీ ఉంటుంది అంతే. బూడిద గుమ్మడికాయ సైజుని బట్టి కాదు. పైన బూడిదలా ఉంటుంది కదా! అది ఉంటే మంచిగా తయారైనట్టు కాయ. సో, మీరు మార్కెట్‌లో తీసుకునేటప్పుడు పైన బూడిదున్న గుమ్మడికాయ మాత్రమే తీసుకోవాలి. లేదంటే వడియాలు సరిగ్గా రావు, పాడైపోతాయన్నమాట. గుమ్మడికాయ మీద ఉన్న బూడిదంతా పోయేంత వరకు స్క్రబ్బర్‌తో గాని, హ్యాండ్స్‌తో గాని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి వాటర్‌తో. తర్వాత మగవాళ్ళతో కొట్టించాక దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా! ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన స్కిన్ ఏమి తీయవసరం లేదు. స్కిన్‌తోనే కట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇంకోటేంటంటే గుమ్మడికాయలోని గింజలుంటాయి కదా! అవి చాలా మంది తీసేస్తారు. గింజలు తీసేయకండి. వాటి టేస్టే బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అరౌండ్ 1 టీ స్పూన్ వరకు పసుపు వేశారిక్కడ. ఉప్పు కూడా 1 టీ స్పూన్ ఏశారు. అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా హ్యాండ్స్‌తో ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ముక్కల్లోంచి వాటర్ బయటకొస్తుందనమాట. ఎప్పుడైతే మనం ఉప్పు వేసామో ఆటోమేటిక్‌గా వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు ఏదన్నా జల్లెడ గిన్నెలో ఇలా పల్చటి క్లాత్ వేసేసి ముక్కలన్నిటిని ఆ క్లాత్‌లో వేసుకొని గట్టిగా చుట్టుకోవాలనమాట. ఇలా దేనికంటే ముక్కల్లోంచి వాటర్ అంతా బయటకొచ్చేసేయాలి. ఇలా క్లాత్‌లో వేసి హ్యాండ్స్‌తో ప్రెస్ చేస్తే వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది కదా! లేదంటే ఇలా క్లాత్‌లో పెట్టేసి గంట వదిలేస్తే సరిపోతుందా అని మాత్రం అనుకోకండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెసే. మీరు ఏ రోజు వడియాలు పట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ముందు రోజు ఇలా క్లాత్‌లో వేసుకొని వదిలేసేయాలి. ముక్కల్లో నుంచి ఉన్న వాటర్ మొత్తం బయటకొచ్చేయాలి. 6-7 అవర్స్ గాని, ఓవర్ నైట్ గాని వదిలేస్తే బెటర్. ఇక్కడ అమ్మ చేస్తున్నట్టు క్లాత్‌లో వేసుకున్నాక ఎంత వీలైతే అంత హ్యాండ్స్‌తో ప్రెస్ చేసుకుంటూ ఎక్స్‌ట్రా వాటర్ అంతా తీసేయాలి. ఉప్పు వేసాం కదా! సో, చేతికి కొంత వాటర్ అయితే బయటకొస్తుంది. మేము ఈవినింగ్ అలా గుమ్మడికాయ కొట్టి ముక్కలు కట్ చేసేసరికి 2 అవర్స్ పట్టిందేమో. ప్రాసెస్ అంతా ఈజీనే కానీ కొంచెం ముక్కలు కట్ చేసే దగ్గర కష్టంగా ఉంటుంది. చిన్న చిన్నగా కట్ చేస్తాం కదా! అందుకనే టైం పడుతుంది. అది కూడా పైన స్కిన్ కూడా తీయము. కొంచెం హార్డ్‌గా అనిపిస్తుంది కాబట్టి టైం టేకనే అన్నమాట. ఇలా మన చేతికి ఎంత వాటర్ వస్తే అంత వాటర్ తీసేసాక కింద వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎంప్టీ బౌల్ మీద జల్లెడ గిన్నె పెట్టేసి దానిలో ముక్కలు వేసుకున్న క్లాత్ ఉంది కదా! అది పెట్టేసుకొని ఆ ముక్కల మీద ఇలా రోల్ ఉంటుంది కదా! చిన్న రోలు గాని ఏదైనా బరువు గాని ప్లేస్ చేస్తే ఎక్స్‌ట్రా వాటర్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి వచ్చేస్తుంది. అది అలా పక్కన పెట్టేసాక వేరే బౌల్‌లో మినపప్పు నానబెట్టుకోవాలి. 1 కేజీ గుమ్మడికాయకి 1 కేజీ మినపప్పు వేస్తున్నాము. అది కూడా పొట్టున్న మినపప్పు అన్నమాట. పొట్టున్న మినపప్పు కాబట్టి ఒక 6 అవర్స్ అలా నానబెట్టుకుంటున్నాము. ఒకవేళ మీరు మినప గుళ్ళు తీసుకుంటే ఎక్కువ సేపు నానబెట్టవసరం లేదు. ఓ 2, 3 అవర్స్ నానితే సరిపోతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇలా మినపప్పును ఒకసారి క్లీన్ చేసుకున్నాక దీనికి సరిపడా అంత వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ డేకి మంచిగా క్లీన్ చేసుకున్నాక గ్రైండర్‌లో వేసుకోవడమే. మినపప్పులో ఎక్కువ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయకండి. మరి గారెల పిండిలాగా గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్లఫీగా రావాలి. అలానే మరీ లూజ్‌గా కూడా ఉండకూడదు. హార్డ్‌గా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసినా సరే వడియాలు సరిగ్గా రావన్నమాట. ఎండడానికి ఎండుతాయి గానీ వడియం షేప్ ఔట్ అయిపోతాయి. విరిగిపోతాయన్నమాట. ఇలా పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సర్ జార్‌లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 5, 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేయండి. అలాగే కొంచెం అల్లం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది కారంగా తింటారు. కొంతమంది చప్పగా తింటారు. సో, మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అల్లంలో కూడా ఘాటు ఉంటుంది కదా! అల్లం ముక్కలు కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇందులో మళ్ళీ ఇంకో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో ఒకసారి వేసాము. ఇందులో ఒకసారి వేస్తున్నాం కదా! మినపప్పు రుబ్బేటప్పుడైతే వేయలేదు. ఇలా గుర్తుపెట్టుకొని ఉప్పు వేసుకుంటూ చేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మరీ పేస్ట్‌లా కాకుండా ఇలా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గుమ్మడికాయ మ్యాటర్‌లోకొద్దాము. ముందు రోజు నైటే క్లాత్‌లో వేసి పెట్టేసాం కదా!
నెక్స్ట్ డే మార్నింగ్‌కి తీసి చూస్తే ఎక్స్‌ట్రా వాటర్ అంతా జల్లెడ గిన్నెలోంచి కిందకి డ్రైన్ అయిపోతాయి. చూసారా ముక్కలన్నీ డ్రైగా ఉన్నాయి. వాటర్ అంతా పోయాయన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని రుబ్బుకున్న మినపప్పులో వేసుకోవడమే. మనకి ఇలాంటి వడియాలు, నిల్వ పచ్చళ్ళు ఏదైనా సరే ఆవకాయ, టొమాటో ఇలాంటివి ఏవి రావన్నమాట. మేము సమ్మర్ హాలిడేస్ వచ్చాక ఇంటికెళ్ళేసరికి అన్నీ చేసి రెడీగా ఉంచేస్తారు. ఈసారి మాత్రం చేయొద్దనే చెప్పాను నేర్చుకుందాం అని చెప్పి. అంతా చూసాక ఈజీనే అనిపించింది. కానీ ఇలాంటి వడియాలు, పచ్చళ్ళు పట్టేటప్పుడు మాత్రం ఒక్క మనిషితో అవ్వదు. ఇద్దరు ముగ్గురు ఉండాల్సిందే. కనీసం ఇద్దరైనా ఉండాలి. ఒక్కళ్ళు చేసుకోవచ్చు గానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది. రుబ్బుకున్న పప్పులో గుమ్మడికాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక లాస్ట్ లో సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోతే అడ్జస్ట్ చేసేయండి. ఇక డాబా పైన పెద్ద క్లాత్ వేసేసి రెడీగా ఉంచా అన్నమాట. ఈ లోపు క్లైమేట్ చూసారా ఎట్లా ఉందో ఫుల్ గా మబ్బు పట్టేసింది. ఈ సమ్మర్ ఏంటో గానీ మేలో మంచి ఎండలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను గానీ ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా మబ్బు చూసాక వాన పడితే చేసిందంతా వేస్ట్ అయిపోతుందని ఆ సెటప్ అంతా తీసేసి మంచం మీద వేసేసాను. ఎర్లీ మార్నింగ్ కి మంచి ఎండ వచ్చిందండి. అదేంటో పిండంతా రుబ్బుకొని వడియాలు పడదాం అనేసరికి ఇలా మబ్బు పట్టేసింది. ఏదైతే అది అయిందని చెప్పి పట్టువదని విక్రమార్కుల్లాగా వడియాలు పట్టేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు వడియాలు పట్టేటప్పుడు ఒకసారి చేతిని తడుపుకొని మరీ పల్చగా కాకుండా ఇలా పెద్దగానే వేసుకోవాలి. అంటే కొంచెం మందంగానే వేసుకోవాలి. అవి ఎండిపోయాక పలచబడతాయి అన్నమాట. మీకు నచ్చిన సైజులో వేసుకోండి. నేను కొంచెం పెద్దగానే వేసేస్తున్నాను. కొంతమంది చిన్నవి ఇష్టపడతారు కదా! చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఇలా 2, 3 వడియాలు పెట్టేసాక మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ వేసుకోండి. అప్పుడు పిండి చేతికి అంటదు. షేప్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. మీరు వడియాలు పెట్టేటప్పుడు కూడా కాటన్ క్లాత్ మీద గాని, ఏదన్నా పల్చటి క్లాత్ మీద వేసుకుంటే బెటర్ అన్నమాట. ప్లాస్టిక్ కవర్స్ అసలు యూజ్ చేయకండి. క్లాత్ మీద వేసుకుంటేనే మంచిది. కలర్ క్లాత్ మీద కూడా వేయట్లేదు. ఇలా వైట్ క్లాత్ మీద వేస్తున్నాను. ఎందుకన్నా మంచిది. మళ్ళీ దానికున్న కలర్ ఈ వడియాలకు అంటుకుంటాయి అని చెప్పి. ఈ గుమ్మడికాయ వడియాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. మా అమ్మ అయితే ఇలానే చేస్తారు. గుమ్మడికాయ మీద ఉన్న స్కిన్ తీయకుండా, దాని లోపల ఉన్న గింజలు కూడా తీయకుండా చేసుకోవాలి. ఇదే కరెక్ట్ ప్రాసెస్. కొంతమంది గింజలు తీసి చేస్తూ ఉంటారు. కొంతమంది మిక్సీ పట్టేస్తారు కచ్చా పచ్చాగా. అట్లా చేయకండి. ఒకసారి ఇలా చేసి చూడండి. మీకే నచ్చుతుంది. ఓ పక్క వడియాలు పడుతుంటే, ఓ పక్క మబ్బు చూసారా ఎట్లా పడుతుందో? ఫస్ట్ అయితే అనవసరంగా పట్టానే ఇవాళ అనిపించింది. తర్వాత ఏదైతే అది అయిందిలే కొంచెం క్వాంటిటీలోనే కదా అని చెప్పి మంచం మీద వేసేసి వాన పడని ప్లేస్ లో పెట్టేశాను గానీ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న చినుకులు కనిపిస్తాయి. అదృష్టం ఏంటంటే పెద్ద వర్షం పడకుండా చిన్న చినుకులు పడి ఆగిపోయింది. ఇంకా అలా మేఘాలన్నీ ఎటో పోయినాయి. తర్వాత మంచి ఎండొచ్చింది అనుకోండి. ఫస్ట్ డేకి వడియాలు ఇలా వచ్చేస్తాయన్నమాట. క్లాత్ నుంచి సెపరేట్ అయిపోతాయి. ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసుకొని ఒక 2, 3 డేస్ అయినా ఎండబెట్టుకోవాలి. ఫస్ట్ డే బాగా ఎండిపోయినాయి కదా అని చెప్పి స్టోర్ చేసుకోకండి. ఒక ప్లేట్‌లో వేసుకొని 2, 3 డేస్ అయినా ఎండబెట్టుకున్నాక స్టోర్ చేసుకోండి. లేదంటే పురుగు పట్టేస్తుంది. అంతేనండి బూడిద గుమ్మడికాయ వడియాలైతే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా పట్టామన్నమాట. బాగా ఆయిల్ హీట్ అయ్యాక వేయకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, కాస్త హీట్ అయ్యాక వేసుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కలర్ నల్లగా మారదు. ఇలా మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. మీరెప్పుడు చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇవి ఆరడానికి మంచి ఎండ అవసరం లేదు. నార్మల్ ఎండ ఉన్నా సరే సరిపోతుంది. జూన్, జూలై, ఆగస్ట్ ఈ లోపు ఎప్పుడైనా పట్టుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.